వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింప్లీ అండ్ ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఈ మిక్సీలోకి మీరు ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఏవైనా వేసేసుకోవచ్చు. బట్ నేను పర్పస్లో ఇప్పుడున్న వాటిలో ఎలా వేయాలో చూపిస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ మిక్స్డ్ మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అండ్ బ్రెడ్కి చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నానండి. మీరు నెయ్యి ఆర్ ఆయిల్ ఏమైనా తీసేసుకోవచ్చు. బటర్ని ఇవాళ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ప్యాటర్న్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని నేను ఒక స్పూన్తో ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ ఈ స్ప్రెడ్డింగ్ అనేది హెవీగా చేసుకోవద్దండి, అంటే పల్చగా చేసుకోవద్దు, కొంచెం థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి ఆమ్లెట్ని. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఆమ్లెట్ మీద ఇలా పెట్టేసి బ్రెడ్ని మళ్ళీ టర్న్ చేసి పెట్టుకుంటున్నాను. వన్ స్పూన్ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి రౌండ్గా. స్టవ్ని హై ఫ్లేమ్ మీద ఉంచాలండి. ఇప్పుడు మనకు ఆమ్లెట్ అనేది ఆ కింద అనేది మంచిగా కాలాలండి. ఇప్పుడు కాలిన తర్వాత మనకి ఆమ్లెట్ని స్లోగా తీసుకుంటూ బ్రెడ్ పైన వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మీరు 2 ఎగ్స్తో కూడా ఇలా ఆమ్లెట్ వేసుకొని చేసుకోవచ్చు అండి. 2 బ్రెడ్స్ 2 ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 బ్రెడ్ అండ్ 1 ఆమ్లెట్తో 1 ఎగ్తో చేస్తున్నానండి. ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా టర్న్ చేస్తూ ఆ బ్రెడ్ మీద వేసేసుకోవాలండి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకుని ఇలా చుట్టూ అంటూ ఉండాలండి. మనము బటర్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే.